మీరు చూపించినటువంటి ఆదరణ, అలాగే ప్రధానంగా సౌరయ్య గారి నేతృత్వంలో తొండపి వెంకట్రావు గారు, సందెగుంట బ్రహ్మయ్య గారు, సూదుగుంట బ్రహ్మయ్య గారు, హరిబాబు గారు, కంచేటి సుబ్బారావు గారుల నాయకత్వంలో ఈ రోజున అనేక మంది ఈ గ్రామంలో ఉన్నటువంటి సోదరు సోదరీమణులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారందరినీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి వారందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు నుంచి మా ఇద్దరి గెలుపు కోసం ఈ గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులతో కలిసి అందరూ కలిసి ఈ గ్రామంలో మాకు మంచి మెజారిటీ తీసుకురావడానికి ప్రయత్నం చేయాల్సిందిగా వారందరినీ కూడా నేను కోరుతాను. ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి ఎందుకు ఓటేయాలి, అలాగే 2019లో ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అధికారంలోకి వచ్చి విధ్వంసం, అరాచకం, రాక్షసత్వం, అవినీతి తప్ప ఈ రాష్ట్రంలో చెప్పుకోవడానికి ఏమీ లేక ఇవాళ 2019లో ఏ రకంగా అయితే కోడి కత్తి కేసు, బాబాయ్ హత్య కేసు నాటకాలు ఆడి అధికారంలోకి వచ్చాడో, ఇవాళ 5 సంవత్సరాల పరిపాలన తర్వాత కూడా నేను ప్రజలకి ఇది చేశాను, నాకు ఓటు ఇవ్వండి అనేటువంటి పరిస్థితి లేక మళ్ళీ కరెంటు తీయించుకొని రాయించుకొని నా మీద హత్యా ప్రయత్నం జరిగిందనేటువంటి మరొక నాటకానికి తెరదీసి నాటకాలు ఆడి, అబద్ధాలు ఆడి, మోసాలు చేసి మళ్ళీ ఎన్నికల్లో గడవాలనేటువంటి ఆలోచనతో వస్తున్నటువంటి ఈ అరాచక శక్తి మళ్ళీ కనుక ముఖ్యమంత్రి అయితే మీ ఆస్తులు మీవి కావు, గ్రామాలు మీవి కావు. ఆయన చట్టం చేశాడు. వాళ్ళెవరో కడప నుంచి వచ్చి గ్రామం అంతా మాది, మీరు వెళ్ళిపోనండి, వెళ్ళిపోవాల్సిందే, చెప్పుకోవడానికి దిక్కు కూడా లేదు. ఇంతకుముందు ఏదైనా భూమి వివాదాలు జరిగితే మనం కోర్టుకు వెళ్ళేవాళ్ళం. ఇవాళ కోర్టు అధికారాలు కూడా తీసేసి ఆ అధికారాలు ఆర్టీఓకి ఇచ్చినాడు. ఆర్టీఓ ఎవరు పరిధిలో ఉంటాడు? గవర్నమెంట్ పరిధిలో ఉంటాడు. ఆయనకి వెళ్ళి చెప్పినా కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, కానీ మీకు సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు చూసా, పోలీసు, రెవెన్యూ ఎవరు చెప్తే విన్నారు, ఎమ్మెల్యే చెప్తేనే విన్నారు, ఇంకెవరు చెప్పినా వినేటువంటి పరిస్థితి కాదు. అందుకని దయచేసి అసలు మనల్ని మనం రక్షించుకుందామన్న, రాష్ట్రాన్ని రక్షించుకుంటాం సంగతి అసలు రక్షించుకోవాలంటే ఈ దొంగల్ని తరిమేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్తున్నాడు. ఆయన ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఎంతో, కానీ మన దగ్గర నుంచి వసూలు చేస్తుంది మాత్రం చాక్లెట్ ఇచ్చి నక్లెస్ ఎత్తికెళ్ళినంత. మనకి ఇచ్చేది 100 రూపాయలు అయితే మన దగ్గర నుంచి తీసుకునేది 1000 రూపాయలు. 9 సార్లు విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచాడా లేదా? 19లో ఎంత కడుతున్నారు, ఇప్పుడు ఎంత కడుతున్నారు? ఇంకా ఫోటోలు అంటే రేపు పొద్దున నుదుటి మీద కూడా ఆయన ఫోటో వేసి తిరగమని చూస్తాడు మళ్ళీ కనుక వస్తే. అందుకని సమయాభావం ఉంది. మేమిద్దరం కూడా, నేను 25 సంవత్సరాలు శాసనసభ్యుడిగా, 14 సంవత్సరాలు మంత్రిగా పనిచేశాను ఉమ్మడి రాష్ట్రంలో. 20 సంవత్సరాలు పెదకూరుపాడు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉండి పెదకూరుపాడు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశాను. అలాగే 5 సంవత్సరాలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఉండి గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని, గుంటూరు తాగునీటి
శాశ్వతంగా పరిష్కారం చేశాను. అలాగే ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నాను, మీరు నన్ను నమ్మి నన్ను కనుక గెలిపిస్తే ఖచ్చితంగా మీ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటర్ ట్యాంక్, చెరువు ఆధునీకరించి ప్రతి ఇంటికి నీరు అందించేటువంటి కార్యక్రమం కానీ, బీసీ కాలనీలో సీసీ రోడ్లు కానీ, అలాగే శాంతినగర్ నుండి చాగళ్ళు వరకు తారు రోడ్డు కానీ, అలాగే పమిడిపాడు డొంక, అగ్రహారం డొంక, రావిపాడు నుండి రూపెనగుంట్ల డొంక, చీమలమర్రి డొంక నిర్మాణం, ఇవన్నీ కూడా డొంకలన్నీ కూడా పునరుద్ధరించడం, అసలు అలాగే బీసీలకి మరియు మిగిలిన అర్హులందరూ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వటం, మేజర్ కాలువ ఆధునీకరించిన పొలాలకు సాగునీరు, గ్రంథాలయ భవనానికి నీరు, ఈ సమస్యలన్నీ కూడా మరి పరిష్కారం చేయడానికి నేను పార్లమెంటు మెంబరు కృష్ణదేవరాయలు గారు ఇద్దరం కూడా మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తే ఈ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.